హలో ఫ్రెండ్స్, ఈరోజు ఫోటోషాప్లో మనం ఈ టూల్స్ గురించి తెలుసుకుందాం. అన్ని టూల్స్ గురించి. ఈ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఈ బార్ ఎక్కువగా మనకి యూజ్ అవుతుంది ఫోటోషాప్లో. ఫస్ట్ కంట్రోల్ ఓ కొట్టండి. మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. సంథింగ్ ఇది సెలెక్ట్ చేసా, లీఫ్ సెలెక్ట్ చేసా. ఫస్ట్ ఈ టాప్ ఇది ఉంది కదా స్క్వేర్, ఇది కటింగ్ టూల్ అనమాట. సెలక్షన్కి ఇలా సెలెక్ట్ చేసుకున్నాం. కంట్రోల్ ఎక్స్ కొడితే అది పోతుంది, సెలెక్ట్ చేసింది పోతుంది. కటింగ్ ప్లస్ కాపీ పేస్ట్కి యూజ్ అవుతుంది. కంట్రోల్ జెడ్ కొట్టుకుంటే మీకు మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. దీంట్లో మళ్ళీ టైప్స్ ఉంటాయి. మీకు దాని మీదకి వెళ్ళి రైట్ క్లిక్ ఇస్తే సర్క్యులర్లో వస్తుంది, సింగిల్ రో టైప్ వస్తుంది, సింగిల్ కాలం టైప్ వస్తుంది. అవన్నీ కూడా కటింగ్ టూల్స్. ఇది వచ్చేసి మూవింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైనా కానీ ఒక ఇమేజ్ ఇన్సర్ట్ చేసుకున్నాక ఇక్కడ ఉంది కదా ఈ లేయర్స్లో డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇస్తే ఇలా వస్తుంది. దీన్ని ఓకే క్లిక్ చేస్తే ఇక్కడ కీ ఉండేది కదా ఇదివరకు, అది పోతుంది, ఆ లాక్. ఇప్పుడు మూవ్ అవుతుంది. ఇది మూవింగ్ ఆప్షన్, ఇలా మూవ్ చేసుకోవడానికి అనమాట. ఓకేనా? కంట్రోల్ జెడ్ కొడుతున్నా. ఇది వచ్చేసి ఇది ఇందాక చెప్పాను కదా, ఇది డైరెక్ట్ సెలక్షన్. ఇది వచ్చేసి మనం ఆ షేప్ ఇలా గీసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సంథింగ్ లైక్ దిస్. గీసుకుంటూ వెళ్తే అది సెలెక్ట్ అవుతుంది, దానికి యూజ్ అవుతుంది అది. దాంట్లో కూడా టైప్స్ ఉంటాయి. ఈ పైదేమో మనకి కర్వ్స్ టైప్లో వస్తుంది, ఇదేమో స్క్వేర్ స్ట్రైట్ లైన్స్ వస్తుంది. ఇది వచ్చేసి చూడండి, ఇది మ్యాజిక్ టూల్ అనమాట. దానికి అదే షేప్ తీసేసుకుంటుంది. ఇది బాగా యూజ్ అవుతుంది మనకి. మీరు సెలెక్ట్ చేసుకున్నాక కంట్రోల్ డి ఫర్ డాగ్, కంట్రోల్ డి కొట్టుకుంటే మీకు సెలెక్ట్ చేసింది పోతుంది. కంట్రోల్ జెడ్ కొట్టేసినా బ్యాక్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మ్యాజిక్ టూల్ అనమాట. ఇప్పుడు వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, అదంతా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇలా క్లిక్ చేసుకుంటే సెలెక్ట్ అయిపోతుంది. మళ్ళీ షిఫ్ట్ పట్టుకుంటే చూసారా మీకు ప్లస్ వస్తుంది. అక్కడ వదిలేస్తే ప్లస్ పోతుంది. షిఫ్ట్ పట్టుకొని అక్కడ కూడా క్లిక్ చేస్తే అది కూడా దీనికి తోడు అది క్లిక్ అవుతుంది. షిఫ్ట్ పట్టుకోకుండా క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసాం, డైరెక్ట్ ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఇది పోయి ఇక్కడ పోతుంది, అక్కడ వస్తుంది. మనకి ఇది కూడా కావాలంటే ఇది. ఒకవేళ మైనస్ చేయాలనుకుంటే కనుక ఆల్ట్ బటన్ పట్టుకోండి, అక్కడ క్లిక్ చేస్తే అదొకటి పోతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి క్రాపింగ్ అనమాట. క్రాపింగ్ తెలిసిందే కదా, జస్ట్ కంట్రోల్ ఎక్స్ కొడితే. క్రాపింగ్ అంటే మనకి కంట్రోల్ ఎక్స్ కంట్రోల్ వి కాపీ పేస్ట్ అవ్వదు. ఇది డైరెక్ట్ సెలెక్ట్ చేసుకుని ఎంటర్ కొట్టడం, అక్కడ మట్టుకి క్రాప్ అయిపోతుంది. కంట్రోల్ జెడ్ కొట్టుకుంటే మనకి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. ఇది కూడా స్లైస్ టూల్. ఇది పెద్ద యూజ్ అవ్వదు, కానీ మనకి దీంట్లో ఎక్కువ యూజ్ అయ్యేది చెప్తున్నా చూడండి. ఎక్కువ యూజ్ అయ్యేది ఇది ఒకటి, మ్యాజిక్ టూల్ ఒకటి, మూవింగ్ ఒకటి, యారో ఒకటి, టెక్స్ట్ ఒకటి, ఎరేజర్ ఒకటి యూజ్ అవుతుంది. ఇది కూడా అంతే, స్లైసింగ్. అక్కడ సెలెక్ట్ చేసుకున్నారు కదా, కంట్రోల్ సి కొట్టి కంట్రోల్ వి కొడితే మీకు దానిపైన వేరే లేయర్ వచ్చినట్టు వచ్చింది చూసారా. ఇప్పుడే ఎస్కేప్ కొట్టండి, అది కూడా సెలక్షన్కి. కంట్రోల్ జెడ్ కొట్టేసుకోండి. కంట్రోల్ జెడ్ ఎప్పుడైనా సరే మీకు కంట్రోల్ జెడ్ అవ్వకపోతే కనుక, బ్యాక్కి వెళ్ళకపోతే కంట్రోల్ ఆల్ట్ జెడ్ కొట్టండి. కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ జెడ్.
నెక్స్ట్ వచ్చేసి ప్యాచింగ్ హీలింగ్ అనమాట. ఇది హీలింగ్ అంటే ఆల్ట్ పట్టుకొని ఎక్కడ ఉన్నా ఒక చోట క్లిక్ చేయండి. క్లిక్ చేశారు కదా, ఆ క్లిక్ చేసిన కాడి నుంచి మీకు ఇది వస్తుంది అన్నమాట. మీకు ఇది ఎలా చెప్పాలంటే కంట్రోల్ ఏ కొడితే మొత్తం అంతా సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు కంట్రోల్ సి కొడుతున్నాను, నేను కాపీ చేసా. కంట్రోల్ ఎన్ ఫర్ నెట్, కంట్రోల్ ఎన్ కొడుతున్నా కదా, ఇలా వస్తుంది. దీనికి 500 ఇచ్చుకున్నా కదా, ఇలా వచ్చింది కదా. అంతా కాపీ చేసింది. ఇక్కడ కంట్రోల్ వి కొట్టండి, కంట్రోల్ పేస్ట్. కంట్రోల్ టీ కొడితే కంట్రోల్ టీ ఫర్ ట్యాప్. కంట్రోల్ టీ కొడితే దాన్ని పక్కకు జరుపుకోవచ్చు. ఈ యారోస్ ఉంటాయి కదా మన కీబోర్డ్లో, యారోస్ మూవ్ చేసుకుంటే జరిగిపోతుంది. లేకపోతే డైరెక్ట్ ఇలా మౌస్తో మూవ్ చేసుకున్నా మూవ్ అవుతుంది. ఇప్పుడు ఇలా ఉంది కదా, అక్కడికి వచ్చాం. హీలింగ్ యాక్చువల్గా ఈ ఇమేజ్ మొత్తం ఒకే దాంట్లో లేదన్నమాట. మీకు ఎలా చెప్పాలి, ఒక నిమిషం. సపోజ్ ఇది సేవ్ చేసుకుంటున్నాను నేను, ఇమేజ్ సేవ్ చేసుకుంటే కనుక ఫోటోషాప్ ఇమేజ్లో సేవ్ చేసుకుంటా. సేవ్ చేసుకొని ఏం చేంజ్ చేసుకుని సేవ్ చేసుకుంటున్నా. ఇప్పుడు అది ఓపెన్ చేస్తా. ఇది ఓపెన్ చేసిన, ఇది క్లోజ్ చేసాను. ఇప్పుడు చూడండి, ఈ హీలింగ్కి వెళ్ళి ఆల్ట్ పట్టుకుని ఇక్కడ క్లిక్ చేసాను. క్లిక్ చేసినా కదా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు వస్తుంది. అదే ఇమేజ్ ఇక్కడ రబ్ చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది అన్నమాట. అందుకు యూజ్ అవుతుంది ఆ హీలింగ్. మళ్ళీ ఆల్ట్ పట్టుకుని మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసుకుని మళ్ళీ వస్తుంది. హీలింగ్ అనేది దానికి యూజ్ అవుతుంది. మనకి ఇందాక ఎందుకు రాలేదంటే అది ఆ లీఫ్ అనేది వేరే లేయర్లో ఉంది. ఇప్పుడు అంటే ఒకే ఇమేజ్లో ఉంది, మొత్తం టోటల్ అంతా ఒకే లేయర్లో ఉంది కాబట్టి మనకి పక్కన వస్తుంది. అందుకు యూజ్ అవుతుంది అది హీలింగ్. ఇప్పుడు నెక్స్ట్ ఇది బ్రష్ టూల్ ఏముంది, ఏదైనా కలర్ సెలెక్ట్ చేసుకొని ఫిల్లింగ్ కానీ అలా తీసుకోవడానికి అనమాట. ఇక్కడ సైజ్ ఎక్కువ ఉంది, మనం తగ్గించుకోవచ్చు. ఇక్కడ సంథింగ్ 5 పెట్టుకుంటే ఇలా సంథింగ్ డ్రాయింగ్ చేసుకోవడానికి పిల్లలకి ఎక్కువగా బొమ్మలు గీసుకుంటారు కదా, అలా. స్టాంప్, ఇది కూడా బాగా మీకు హీలింగ్ చెప్పాను కదా, ఇప్పుడే హీలింగ్ టైప్లోనే ఉంటుంది. ఇది కూడా ఆల్ట్ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేసుకుంటాం. సేమ్ దానిలాగే ఇది పెనటోల్, ఇది కూడా బ్రష్. ఈ హీలింగ్ స్టాంప్ ఎలాగో ఇది కూడా అంతే, సేమ్. ప్యాచ్ టూల్ అని ఉంది కదా, దీంట్లో ప్యాచ్ టూల్ ఉంటుంది. ప్యాచ్ టూల్ వచ్చేసి ఇలా సెలెక్ట్ చేసుకున్నారు, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అనుకో, మీరు ఎక్కడ పెడితే అక్కడది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. చూడండి చెప్తున్నా, ఈ పార్ట్ మీకు సంథింగ్ ఇక్కడ కావాలి, దీన్ని ఇలా రౌండ్ చేసుకుంటారు, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేయడం. అర్థమైందా? దాని పక్క దానికి ఆ ప్లేస్లో అది వస్తుంది అన్నమాట. అర్థమైందా? సంథింగ్ దీనికి ఎక్కువ ఎక్కడ యూజ్ అవుతుందంటే ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే ప్యాచ్ సంథింగ్ ఫేస్ మీద ఒక పింపుల్ ఉందనుకోండి, ఈ పార్ట్ పింపుల్ అనుకుందాం,
ఆ పింపుల్ పోవాలి. అది తీసుకొచ్చి నార్మల్ స్కిన్ మీద పెడతాం. అక్కడ నార్మల్ మనకి ఎలా స్కిన్ ఉందో అక్కడ వచ్చేస్తుంది ఆ పింపుల్ పోయి. దానికి యూజ్ అవుతుంది. ఇది వచ్చి ఎరేజర్ చెరుపుకోవడానికి. ఇది వచ్చి గ్రేడియంట్. సంథింగ్ ఇలా గీత గీసుకుంటే గ్రేడియంట్ కింద మారుతుంది. ఆ గ్రేడియంట్ యూజ్ అనేది నీకు మేము మళ్ళీ విడిగా చెప్తాను. అది చాలా యూజ్ ఉంటుంది. ఇది బ్లర్, ఇమేజ్ బ్లర్ చేసుకోవడానికి. చూడండి బ్లర్ అవుతుంది. బ్లర్ అయింది చూసారా? కంట్రోల్ Z నొక్కుతున్నాం మళ్ళీ. నార్మల్గా వచ్చేసింది. ఇది డాగీ స్టూల్. ఇది కూడా పెద్దగా యూజ్ అవుతుంది కానీ అవసరం లేదు కూడా. ఇది పెద్ద యూజ్ అవుతుంది. ఇది కూడా బ్లర్ టైప్లోనే అవుతుంది. ఇది వచ్చేసి యారో టైప్ అని. ఇది నార్మల్గా మనం ఏదైనా టూల్కి వెళ్ళి అది అక్కడే స్టక్ అయిపోతే మళ్ళీ మీరు ఇది క్లిక్ చేసుకుంటే నార్మల్ యారోకి వచ్చేస్తుంది. ఇది టెక్స్ట్, సంథింగ్ లైక్ టెక్స్ట్. మళ్ళీ టెక్స్ట్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ కలర్ ఇక్కడ ఉంటుంది పైన. కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఫాంట్స్ ఇవి ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు. సైజు చేంజ్ చేసుకోవచ్చు. ఇది పెన్ టూల్ అనేది స్ట్రోకింగ్కి యూజ్ అవుతుంది అనమాట. ఇది కూడా సెలెక్షన్ ఇక్కడ పెట్టుకుంటాం, ఇక్కడ పెడతాం. ఇప్పుడు దాన్ని కరవ తిప్పచ్చు. ఇలా దాన్ని అలా కరవ తిప్పచ్చు. షేప్కి తగ్గట్టు సంథింగ్ అలా కరవ తిప్పచ్చు అనమాట. ఇది ఈ టూల్ వచ్చేసి షేప్స్. మనకి పైన ఈ పైకి వెళ్తే కనుక ఇది క్లిక్ చేసుకున్నాక ఇక్కడ పైకి వెళ్తే షేప్స్ ఉంటాయి. డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. ఆ షేప్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట మన స్క్రీన్ మీద. అట్లా. ఇది నోట్స్ టూల్స్. ఇక్కడ ఏమైనా నోట్స్ రాసుకోవాలంటే కనుక అక్కడ నోట్స్ రాసుకోవచ్చు. ఇక్కడ అట్లా ఏదైనా ఇమేజ్ మీద. ఇది వచ్చి పికప్ టూల్ అనమాట. సంథింగ్ ఇక్కడ ఎల్లో కలర్ ఉంది కదా, మీకు సంథింగ్ ఇమేజ్ మీద ఉన్న కలర్ అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేస్తారు, ఈ పికప్ టూల్కి వెళ్ళిపోయి ఇక్కడ గ్రీన్, ఈ గ్రీనే సెలెక్ట్ అవ్వాలి. అక్కడ సెలెక్ట్ అయిపోతుంది. ఆ గ్రీన్ కలర్ వచ్చేస్తుంది ఇక్కడ పికప్కి. జూమింగ్కి జూమ్ అవుతుంది. ఇది డ్రాగింగ్కి కిందకి లాగుతుంది, పైకి వెళ్తుంది. అట్లా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.